ఇంట్లో పని అంతా నేనే చేయాలి, ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళే లేరు. ఛీ. పెద్దోడా పెద్దోడా. మమ్మీ ఏం చేస్తున్నావు నాన్న? గేమ్ ఆడుకుంటున్నాను మమ్మీ. బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా నాన్న. నేను తీసుకురాను మమ్మీ. ఎప్పుడు నేను చెప్పిన మాటే వినవెందుకు? పాల ప్యాకెట్ తీసుకుని రాపో. మమ్మీ నేను తీసుకురాను. వీడు ఎప్పుడు నా మాటే వినడు, ఏం చెప్పినా చేయనే చేయడు. మమ్మీతే నేను తీసుకొస్తా. వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా నాన్న. వీడు నేను ఏం చెప్పినా ఎమ్మటే మాట విని ఎమ్మటే చేస్తాడు. వీడున్నాడు ఎప్పుడు నా మాటే వినడు, ఏం చేయడో ఏం చేస్తాడో తెలియదు అసలు. ఛీ, ఎందుకు పుట్టిండో ఏమో జనాభా లెక్కలకి వేస్ట్. చర్చికి వెళ్దాం రా, చర్చ్ టైం అవుతుంది. మమ్మీ వస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులై ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, మంచిగా ఎదగాలి, మంచి ఆశ కలిగి జీవించాలి, ఒక కోరిక కలిగి చిన్నప్పటి నుంచే మీరు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు కాబట్టి మంచిగా మీరు దేవుని భయం కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధిలో ఎదగాలి. వికాస్ ఏం చేస్తున్నారా నువ్వు? ఫోన్ కింద పెట్టు, నా వైపు చూడాలి, నా కళ్ళలోకి చూడాలి, అందరు నా కళ్ళలోకే చూడాలి. దేవుడికి భయభక్తులు కలిగి మంచిగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మీరు మంచిగా నడుచుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా మంచి ఈవుల్ని నేర్పించాలి పిల్లలకి. నువ్వు అదవుతావురా, ఇదవుతావురా, అలా అయిపోరా, ఇలా అయిపోరా అని మాటలు ఎప్పుడు మన నోట్లో నుండి పిల్లల వైపు రాకూడదు. మనం పలికిన వాళ్ళ జీవితంలో నెరవేరాలని మంచి ఆశీర్వాదాలని వాళ్ళ జీవితంలో పలకాలి. తల్లిదండ్రులు జ్ఞానము కలిగి బుద్ధి కలిగి వాళ్ళని పెంచడం నేర్చుకోవాలి. గట్టిగా అన్నానా? గట్టి మాట అన్నానా? హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్దామా ఒకసారి? చేతులెత్తి. స్వర్ణ గట్టిగా అన్నానా? మంచిగా పిల్లల్ని నేర్పించాలి. ఒలివ మొక్కల వల్లే దేవుని సన్నిధిలో వారిని పెంచడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు మంచిగా పిల్లల్ని ఎదిగింపజేయాలి. పిల్లలు కూడా అదే విధంగా తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు. మమ్మీ ఏం చేస్తున్నావురా? గేమ్ ఆడుకుంటున్నాను. ఎప్పుడు గేమ్ ఆడతావు ఎందుకురా? ఎప్పుడు నేను చెప్పిన మాట విన్నావా నువ్వు అసలు? ఎప్పుడు చూసినా నన్నే తిడతావా మమ్మీ? నీకైనా చిన్నోడు అంటే ఇష్టం కదా. నువ్వు ఎప్పుడైనా నీ మాట చెప్పగానే విన్నావా నువ్వు? అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో నుంచి. అసలు ఇది ఎప్పుడు నా మాటే విన్నాడు, నేను ఏం చెప్పినా చేయనే చేయడు. అసలు ఏంటో ఏమో. అవును, ఈరోజు దైవజనులు ఏం చెప్పారు పొద్దున? అయ్యో, పిల్లల్ని ప్రేమించాలని చెప్పారు, పిల్లల్ని ప్రేమించాలి, మంచిగా చూడాలని చెప్పారు కదా. నేను అయ్యో పెద్దవాడిని తిట్టేశానే. అయ్యో దేవా నన్ను క్షమించు తండ్రి, నేను వాడిని చాలా తిట్టాను, కొట్టాను. పెద్దోడా. మమ్మీ నాన్న ఇట్రా. నన్ను క్షమించు నాన్న, నేను చాలా కొట్టాను, తిట్టాను, నీకు చాలా వర్క్ చెప్పి ఉంటాను, నన్ను క్షమించు నాన్న. సారీ మమ్మీ, నేను కూడా నువ్వు చెప్పిన పనులు చేయలేదు కదా మమ్మీ, నేను కూడా సారీ మమ్మీ. చిన్నోడా. మమ్మీ మీరెప్పుడు ఇద్దరు కలిసిమెలిసి మంచిగా ఉండాలి, దేవుని దయలో వర్ధిల్లాలి. ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇస్తూ పెద్దల దయంలో మీరు వర్ధిల్లాలి. మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. సరే మమ్మీ. సరే మమ్మీ. మనం చూసిన రీతిగానే విన్న వాక్యాన్ని బట్టి జీవించే రీతిగా తల్లిదండ్రులు పిల్లలు ఉన్నట్టయితే దేవుడు మన కొరకు సిలువలో కార్చిన రక్తానికి విలువనిచ్చిన వారం అవుతాం. అరే మామ ఏం చేస్తున్నావురా? అరే బైబిల్ చదువుకుంటున్నారా? అరే పోదాం పారా, బయట పోదాం పా. ఏడికి రా? పోదాం పదరా, సెకండ్ షో. అరే నేను రానురా బైబిల్. పోదాం రారా, పోదాం. ఎక్కండ్రా బైక్ తొందరగా. అరే పోరి చూడరా, పోరి మస్తుందిరా. అరే అరే తిప్పురా, సినిమాకి టైం అయిపోతుంది, పోదాం రా. సరే. అరే సినిమా మస్తుంది కదరా. అరే భలే ఉండేరా, హీరో ఫైట్ అయితే సూపర్ ఉండేరా, సాంగ్ అయితే నాకుండేరా సినిమాలో హీరో. వెనకాల పోరిని చూసిరా మీరు? ఆమె అయితే సూపర్ ఉండే, ఆమె చెక్ చేసుకుంటా. సరే పార్క్ పోదాం రా, ఇంకా చాలా మంది పోరీలు ఉంటారు, చూద్దాం పదండి. అవునరా పోదాం పదండి. అరే నువ్వు ఫోటో తీరా. అరే లొకేషన్ బాగుంది, మంచి నుంచి అంటారా పోజులు తీసి గట్టి మళ్ళరా పోజ్ చెప్పురా. గొడవ చేయకండి, మంచి తీనరా.
సరే తీరా. మస్తు వస్తుందిరా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవాలిరా మంచిదిరా. సరే తీరా రాయన. అరే తీస్తున్నారా, చెయ్యండి మీరు. పరం పరం సతాను పారిపోతాడు సతాను పరం 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 సతాను అరే మస్తు వచ్చింది మామ. పారిపోతాడు సతాను. అరే చూడు మామ ఎంత మస్తు పోస్ట్ వచ్చింది. చేయాలిరా. లైకులు రాకపోవాలి, ఫాలోవర్స్ అరే చూడరా ఎంత మంచిగా వస్తుంది చూడరా. అరే నిన్ననే చర్చికి వెళ్ళలే, 2 రోజులు అవుతుందిరా చర్చికి వెళ్ళి. యూత్ మీటింగ్ ఉంది. అరే యూత్ చర్చికి వెళ్ళకపోతే దేవుడు ఏమని కొడతారా? రా వద్దురా, రారా పోదాం. అరే అది కాదురా, తప్పురా, అలా అనకూడదురా. చర్చికి పోతాను రా. అందరికీ వందనాలు. ఈరోజు యవన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు రహస్యంగా చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడట్లేదు అనుకొని మీరు రహస్యంగా ఏ పాపము చేయకూడదు. మీరు చేసేవన్నీ అరే సమ్ము సంతు ఏం చేస్తురా మీరిద్దరు? నా వైపు చూడు. మీరు అటు తలకాయలు అటు ఇటు తిప్పొద్దు, నా కళ్ళలోకే చూడాలి. నా ఆశ ఏంటంటే మీరు దేవుడి వాగ్దానం అది వస్తున్నప్పుడు మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదని నా బాధ. నా కళ్ళలోకే చూడాలి, ఇటే చూడండి. మంచిగా ఎదగాలి. మీరు చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో మంచిగా ఎదిగిన వాళ్ళు మంచిగా ఎదగాలి. మంచిగా మంచి కట్టింగ్లు చేసుకొని మంచిగా ఉండాలి. అరే బంటి నువ్వు మస్తున్నావు రా, నువ్వు అట్లనే ఉండు. నీ జుట్టు నాకు ఇష్టమైన జుట్టు, అది మంచిగా కటింగ్ చేసుకొని మంచిగా ఉన్నావు, అట్లనే ఉండు. అలాగే మీరు మంచిగా ఎదగాలి. రహస్యంగా చేసే పాపాలు దేవుడు చూస్తాడు. దేవుడు చూడట్లేదులే, ఎవరు చూడట్లేదురా అని చేయకూడదు. ఇప్పటివరకు మీరు పాపం చేసి ఉండొచ్చు, కానీ మనుషులు క్షమించకపోవచ్చు, కానీ దేవుడి దగ్గరకు వస్తే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. మీరు ఎంత పెద్ద పాపం చేసినా ఇప్పటికైనాను సరే, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి క్షమాపణ అడగండి. మీరు చేసిన తప్పులన్నిటినీ దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆయన మన కోసమే సిలువలో బలి అయినాడు, మరణించాడు, మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంకుల్ చెప్పినట్టే మనం మారదాం రా. అవునరా నిజంగా. క్షమాపణ అడుగుదాం కదా దేవుని దగ్గరికి వెళ్ళి. అవునరా, ఎంత పాపంనైనా దేవుడు క్షమిస్తాడు కాబట్టి మనం దేవుడిని క్షమింపమని అడుగుదాం రా. అవునరా, ఇప్పటి నుంచి అట్లా జీవించొద్దని ప్రేర్ చేసుకుందాం. యవనస్తులంగా మనకు వచ్చే శోధనల్ని మనం ఎదుర్కొంటూ దేవుడు మన కొరకు సిలువలో కార్చిన రక్తానికి విలువనిచ్చే వారిగా ఉండాలి అని అంటే పాపపు శోధనల్ని జయించాలి అని మనము తీర్మానం చేసుకుందాం ఈరోజు. అన్నీ నేనే చేసుకోవాలి. ఊరందరి కోడలు చూడు, అందరు లేచి మంచిగా చేస్తుంటే నా కోడలు చూడు ఇంకా పన్నది. వస్తే లేవవే, ఎంతసేపు పడుకుంటావు? సూర్యుడు వచ్చేసిండు, బాకీలోడు వాళ్ళు లేవవే తొందరగా. అమ్మో వదినేదో సుప్రభాతం మొదలెట్టిందిగా. ఏం వదినా ఏదో అంటున్నావు? చూడు నా కోడలు పొద్దొక్కినా ఇంకా నిద్ర పోతుంది. వాకిలెవడు అరే నీకు తెలీదా, ఈ కాలం ఆడపిల్లలు అట్లనే చేస్తారు. కొంచెం పుచ్చుకో. ఏం చేయాలో వదినా మరి? నా కొడుకు అట్లున్నాడు, నా కూతురు నా కోడలు అట్లుంది, నాకు వచ్చిన కోడలు అట్లుంది వదినా. ఏం చేయలేము. నా కొడుకు కూడా వాడి మాటనే విట్టుంది. నాకు బుత్తది అట్లనే చేస్తారు వదిన. ఇక నువ్వు ఓల్టేజ్ హోమేలే, నాకు తెలిసిపోయింది. ఓల్డేజ్ హోమ్ ఏందమ్మా? అదే ఓల్టేజ్ హోము అంటే ఏంది? అదే ముసలోళ్ళందరూ ఒక దగ్గర ఎత్తారు చూడ, అది. అమ్మో నన్ను అట్లా వేసేసారా ఇల్లు? ఇక నీకు ఆస్తి అంతా పోయినట్టే వదిన. లేచారా? మీ మమ్మీని చూసారా ఏం చేసిందో? ఏమైంది చెప్పు. మీ అమ్మగారు నా పరువంతా తీసింది. ఆ పక్కింటి ఆవిడకి ఏం పని, వచ్చి మన ఇంటికే తగలబడతాయి. సరే తల్లి, నేను అడుగుతా నాకు మా మమ్మీని. అమ్మా అమ్మా ఇట్రా ఒకసారి. ఏంటి నా భార్యనేమో అన్నావంట? నేనేమన్నాను రా, ఉన్నదే కదా జరిగినది. చేస్తుంది కదా మా రోజు చేస్తుంది కదా. చేస్తుంది రా మొత్తం. నేనే చేయట్లేనా చెప్పండి? చేస్తుంది కదమ్మా, కొంచెం ఏమనకమ్మా. ఏడ చేస్తుంది రా మొత్తం. సూర్యుడు వచ్చేసిండు మొత్తం, ఇంకేం చేయలేదు. అమ్మ మీద ఊకే వదిన వదిన మంగళవారం పొద్దు అమ్మ ప్లీజ్ అమ్మా, నా భార్యను ఉన్నదే కదా జరుగుతుంది. ఏం చేస్తుంది కదా, నేను ఎందుకే దాన్ని అంట ఊకే ఏం చేస్తుందిరా? చేస్తుంది కదా, మరి నువ్వేం చేస్తున్నావే? మొత్తం అదే చేస్తుంది పాపం, దాన్ని ఊకే అంటావు. నేను అన్నానంత అంతే, ఇక్కడ చెప్పకు మళ్ళా. అయిపోయినా అది రోజంతా చేస్తారుగా ఇల్లు. పదా ఊక చేయబట్టుకుంటుంది ఏందో, చెప్తుంటే వినదు. అందరు చూస్తారు కానీ బుద్ధి జ్ఞానం లేదు మాకు అసలు. దేవుని భార్యాభర్తల గురించి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి.
ఆయన ప్రేమను పొందిన వారే మీరు ఇంకొకరి పట్ల ప్రేమను పంచాలి. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మనస్పార్థాలున్నా, ఏమున్నా వాళ్ళని క్షమించే హృదయం మనకు ఉండాలి. భార్యల్ని భర్తలు ప్రేమించాలి, భర్తలు భార్యల్ని ప్రేమించాలి, మంచిగా అన్యోన్నతం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మీ భార్యల గురించి మంచి చెప్పాలి. ఈ ప్రపంచంలో అందరికన్నా అందమైనది, సౌందర్యవతి ఎవరనంటే నా భార్య అనే చెప్తాను నేను. ఎక్కడికి వెళ్ళినా, ఏ సువార్త పరిచర్యకి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా పాస్టమ్మ గారి గురించి చెప్పకుండా నేను మెసేజ్ ముగించాను. అలాగే మీరు కూడా ఏడికెళ్ళినా మీ భార్యల గురించి గొప్పగా చెప్పాలి, మంచిగా చెప్పాలి. నా భార్య మంచిదే, తప్పులున్నా సరే కప్పిపుచ్చే వాళ్ళ ఉండాలి, మంచిని బయట పెట్టాలి. మీరు భార్యల గురించి కానీ భర్తల గురించి కానీ తప్పును బయట పెట్టే వాళ్ళ కాకుండా వారిలో ఉన్న మంచిని బయట పెట్టి వారిని ప్రేమించే వాళ్ళ ఉండాలి. అలాగే అత్తకోడళ్ళ మధ్యలో కూడా అత్తకోడల మధ్యలో కూడా గొడవలు అవి ఇవి ఎన్ని వచ్చినా కూడా ఒకరినొకరు క్షమించగలిగే మనసు ఉండాలి. కూతురులాగా అత్తలు కోడళ్ళని ప్రేమించాలి, ఆ మనసు కలిగి ఉండాలి. నయోమి రూతు ఏ రీతిగా అయితే తన అత్త అయినా కూడా తన కూతురులాగా నయోమి రూతుని భావించింది. రూతు కూడా అదే రీతిగా ఒక తల్లి వల్లే ఎవ్వరు లేకపోయినా తన అత్తకు తోడుగా నిలబడింది. ఆ రీతిగా అత్త కోడలు కూడా కలిసి మెలిసి మంచిగా జీవించాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడి వాక్యం దీవించునుగాక, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అనవసరంగా నా భార్యను తిట్టిన, చేయి పట్టుకుంటే కూడా వదిలేసిన. పాపం మా దానికి నేను తప్ప ఎవరున్నారు అసలు? పాపం అనవసరంగా తిట్టిన. తల్లి రా తల్లి, కొట్టారు కదండి. కొట్టను తల్లి, సారీ తల్లి. మనం ఎప్పుడు ఇట్లనే ఉండాలి, సరేనా? సరే దా పోదాం దా ఇంటికి. అరే నువ్వు కూడా కోడల్ని ఇంకా కొట్టకురా ఇంకెప్పుడు. నేను కూడా అరవట్లే, మంచిగా చూసుకుంటారు. మీరు ఎప్పుడు మంచిగానే చూసుకుంటారు అత్తయ్య. నీకు చికెన్ వండి పదండి వెళ్దాం ఇంటికి. ఈ రీతిగానే మనం కూడా కుటుంబాలలో మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయి మనకి ఇష్టం వచ్చినట్టుగా కాకుండా వాక్యానుసారంగా జీవించినట్టయితే క్రీస్తు సిలువలో మన కొరకు కార్చిన రక్తానికి విలువనిచ్చే వారిగా జీవిస్తామని చెప్తూ ఈ స్కిట్ని పిల్లలు ముగిస్తూ ఉన్నారు. గట్టి